ఓం ఓం స్థిర సుఖమాసనం. అహమస్మి. అహమస్మి. కటితటపీతదుకూల విచిత్రమయూఖ తిరస్కృత చంద్రరుచే ప్రణత సురాసుర మౌళిమణిస్ఫురదం సులసత్ నఖ చంద్రరుచే జిత కనకాచల మౌళి పదోర్జిత నిర్జర కుంజర కుంభకుచే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే కృతసుత కృతసురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే సురథ సమాధి సమాన సమాధి 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 సుజాతర రతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇంకొక మారు. విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే కృతసురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే సురథ సమాధి సమాన సమాధి 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 సుజాతరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. విజిత సహస్రకర ఏక సహస్రకర ఏక సహస్రకర ఏకనుతే. సహస్రకరుడు ఇంద్రుడు. సహస్రకరుడన్న సహస్రాక్షుడన్న హిరణ్యగర్భ బ్రహ్మ లేక ఇంద్రుడు. పురాణాలలో ఇంద్రుడు బ్రహ్మ. ఆయన చేతుల వంటి శక్తిని, అంటే ఇంద్రశక్తిని మించినటువంటిది, ఇన్ఫ్యాక్ట్ ఇంద్రునికే శక్తినిచ్చేటటువంటిది విజిత సహస్రకర ఏక సహస్రకరనుతే. ఒకే సమయంతో అనేక మంది చేతులతో నుతే ప్రార్థింపబడుతున్న తాను. కేచిత్ విలగ్నా దశనాంతరేషు అంటూ స్వస్తిస్థియుక్త్వా సురసిద్ధ సంఘై ప్రాంగ్లయో గృణంతి. రెండు చేతులు మోడ్చి వేల కొలది చేతులతో, ఇక్కడ సహస్ర అనేది ఇన్ఫైనట్ అనే అర్థంలోనే వాడతాం. నీకు 1000 మార్లు చెప్పాను ఆయన నీకు అర్థం కాలేదు అంటే అర్థం అంటే చాలాసార్లు చెప్పాను. విజిత సహస్రకర సహస్రకరుడైన ఇంద్రుల శక్తిని కూడా మించినటువంటిది. ఏక సహస్ర కరనుతే ఏకా ఒకే సమయంలో సహస్ర కరనుతే అనేక మంది భక్తుల చేత ముకుళిత హస్తాలతో ప్రార్థింపబడినది.
విజిత సహస్రకర ఏక సహస్రకర ఏక సహస్రకర ఏకనుతే ఏకనుతే స్తుతింపబడిన ఏకైక తత్వమా, ఏకైక సత్వం. సహస్రకర అంటే అనేక విధములైనటువంటి కార్యములను సాధిస్తున్నటువంటి చేస్తున్నటువంటి తల్లి, నీవు ఒక్కర్తివే స్తుతించబడుతున్న దానవు అందరి చేత, అంటే ద యూనివర్సల్ గాడ్ అన్నట్టుగా. విజిత సహస్రకర ఏక సహస్రకర అంటే 1000 రకాలైనటువంటి పనులు సాధిస్తున్న ఒకే ఒక శక్తి. ఏక సహస్రకర ఏకనుతే 1000 మంది చేతులతో ఒక్క శక్తి ధ్యానించబడుతుంది, అనేక మంది. కృతసుత తారక సంగర తారక సంగర తారక సూను సుతే. కృతసుత తారక సుర, సురలు దేవతలు, వాటిని తారక, వారిని తారణం అంటే రక్షించడం, తరణం. తారక కృతం అంటే వాళ్లకు రక్షణ కల్పించినది. సంగర తారక ది స్టార్ ఆఫ్ ది సంగర అంటే సంగరం సమరమునందు తారక అంటే she was as bright as a brilliant star in the whole war. What is that war? The war of life. సంగర తారక, సంగ రత తారక అంటే ఎవరైతే ఈ సంఘము అటాచ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి శక్తి. అటాచ్మెంట్స్ పోవాలి అంటే ఏం చేయాలి? అమ్మను ప్రార్థించుకోవాలి. సురథ మంచి రథములు కలిగిన దానం. సమాధి సమాన, సమాధి సమ్యక్ అధి, సమాధి చక్కగా ఆమె యందు నిలిచి ఉండడమే సమాధి, ఆమె ధ్యానమునందు నిలిచి ఉండడమే సమాధి. అది సమాన సమాధి. సమానం అంటే ఏమిటి? బ్రహ్మము, ఈక్వల్. ఈక్వల్ అన్న ఈక్వనామిటీ, ఈక్వాలిటీ. సమానం అంటే బ్రహ్మ శబ్దానికి ఈక్వల్. సమాధి సమాన సమాధి సమ అధి అంటే సమ్యక్ అధి అంటే అన్నిటికీ అధిష్టాత్రి. సుజాతరతే సమాధి సుజాతరతే. సమాధి యందు సుజాత అంటే ఉన్నటువంటి మునులు వాళ్ళ చేత స్తుతి చేయబడుతున్నావు. దానివలన నీవు రతే అంటే చాలా ఆనందంగా ఉన్నదాన. జయ జయ హే మహిషాసురమర్ధిని సురథ సమాధి సమాన సమాధి. సమాధి స్థితికి సమానమైన అంతర్ముఖ స్థితిలో రతే విహరించేది. సుజాత రతే సుగుణ సంపన్నులైనటువంటి భక్తుల యొక్క ప్రార్థనలలో రతే ఆనందించేది. పునరుక్తి ప్రయోగం సహస్రకర సహస్రకర అనేటటువంటిది మొదటి దాంట్లో. మళ్ళీ చదువుదాం. విజిత సహస్రకరైక 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 నుతే కృతసురతారక సంగరతారక సంగరతారక సూను సుతే. సురథ సమాధి సమాన సమాధి 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 సుజాతరతే. జయ జయ హే
महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. మొదటి పంక్తిలో సహస్రకరైక 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 ఏకనుతే కరైకనుతే అంటూ సహస్రకర ఏక సహస్రకర ఏక సహస్రకర ఏక అంటూ మూడు మార్లు తీసుకొచ్చారు. మొదటి సహస్రకర అంటేనేమో ఇంద్రుడని, ఏక సహస్రకర అంటే వనుతే అనే దానిలో 100 మంది 1000 మంది చేతులతో కూర్ ప్రార్థించబడుతున్నదాన. ఏక సహస్రకర అంటే అనేకమైనటువంటి శక్తులు కలిగిన దాన అంటూ ఆ సహస్రకర అనే దానికి వేరువేరు అర్థాలను ఇస్తూ ఈ విధమైనటువంటి అర్థశ్లేషను ప్రయోగిస్తూ ఆ సహస్రకర అనేటటువంటిది అనేక మార్లు రావడం చక్కటి శబ్దాలంకారం, లాటానుప్రాసం. సురతారక సంగరతారక సంగరతారక సురతారక సంగరతారక సంగరతారక. సురలను తారకం రక్షించడము కృత అటువంటి కార్యాలు చేసినటువంటిది. సంగర తారక సంగరంలో ఒక స్టార్, బ్రిలియంట్, ది కాన్స్పిక్యూస్ వన్ ఫోర్స్ ఆఫ్ ది ఎంటైర్ బ్యాటిల్. వాట్ ఈస్ దట్ బ్యాటిల్? బ్యాటిల్ ఆఫ్ లైఫ్. సంగర తారక ఎవరైతే సంగమునందు ఉన్నారో అటువంటి సంగములను ఉన్న వాళ్ళని ఉద్ధరించేది, రక్షించేది. తరువాత సురథ సమాధి, సురథ మంచి రథము కలిగినటువంటిది, సమాధి సమాన, సమాధి అంటే సురథ సమాధి సమాన. సురథులు అంటే దేవతలని కూడా చెప్పుకోవచ్చు. దేవతల యొక్క సమాధి స్థితికి సమాన సమాధి, అటువంటి ఈక్వల్ అయినటువంటి సమాధి. సమాధి సమాధి సమాధిలోనే సమ్యక్ అది చక్కగా తెలియవచ్చేటటువంటిది సమాధి స్థితిలోనే. సమాధి సుజాతారతే అటువంటి వాటిలో ఉన్నటువంటి సుజాత అంటే మునులు, జ్ఞానులు, వాళ్ళ యొక్క కీర్తనలలో, ప్రార్థనలలో రతే ఆనందం కలిగిన దాన. సో ఈ విధంగా అనేక పర్యాయాలు పునరావృత్తి అవుతూ చక్కటి శబ్దాలంకారాలను కలిగి ఉన్నాయి. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. అహమస్మి, అహమస్మి. ఒక్క 2 నిమిషాలు మౌనంగా ఉండి చక్కగా ప్రాణాయామము, ఓంకారం కలిపి ఆచరించండి.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. సహస్రకర అనంతమైన శక్తికి దర్పణం. తారక అనే పదానికి తారక అనే తారకాసురుని యుద్ధం అని కూడా తీసుకోవచ్చు. లేకపోతే తారక మంత్రం, తారకం, తారణముకు చేసేటటువంటి జ్ఞానం బ్రహ్మజ్ఞానం అని కూడా తీసుకోవచ్చు. అనుప్రాస ప్రతి పదధ్వని లయ సమాధి సమాధి ఇవన్నీ కూడా ధ్యాన రసానుభవాన్ని కలిగిస్తున్నాయి. సహస్రకర అనడంలో అనేక చేతులు, అనంత శక్తి. ఆ అనంత శక్తితో అనంతమైనటువంటి శత్రువులను, రాక్షసులను, సహస్రకరులను కూడా విజితా జయించిన దానవు అని కూడా చెప్పుకోవచ్చు. అనేక చేతులతో ప్రకృతి యొక్క నియంత్రణ చేస్తోంది, ప్రకృతి పాలన జరుగుతోంది. ఈ అనేక చేతులు ప్రకృతి యొక్క పాలనకు ప్రతీకం. విజ్ఞానం, అనేక రకములైన విజ్ఞానాలు. తారకాసుర యుద్ధం అంటే ఏమిటి? సత్యము అసత్యంపై, అధర్మంపై విజయం సాధించడమే తారకాసురుని విజయం. దేవి తారకాసురుని నాశనం చేసి లోకంలో భక్తులను రక్షించింది. ఇది బాహ్య యుద్ధం అనుకో అక్కర్లేదు. యుద్ధం, అంతరంగ విజయము. అజ్ఞానమైన తమస్సుపై జ్ఞాన ప్రకాశం. దేవి సాక్షాత్ సమాధి స్వరూపిణి. భక్తుడు సమాధిలో లీనమవుతే దేవి తానే అయినటువంటి చైతన్యంగా ఆ నిధిధ్యాసనలో ప్రతిఫలిస్తుంది. ధ్యాన సిద్ధి, చిత్తశాంతి, మనోనిగ్రహము, చైతన్య సాక్షాత్కారం, ఇన్ని విషయాలు ఒకే దాంట్లో పెట్టారు. కఠోపనిషత్తు నయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన. అంటే ఏమిటి? ఆత్మ అనేక రకములైనటువంటి చదువులు, మాటలు, ప్రవచనాలు, ఆలోచనలు, బుద్ధి, శ్రవణం ద్వారా లభించదు. ఎవరైతే నిధిధ్యాసన చేస్తారో వాళ్ళకే లభిస్తుంది. నిరంతరం అహం అస్మి ధ్యానంలో ఉంటేనే వాళ్ళకి వీలు పడుతుంది చెప్పేటటువంటి ఉపనిషత్ మంత్రం. నయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన. ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం. ఈ విధంగా శాంతం, శివం, అద్వైతం, ప్రపంచోపశమం అంటూ ప్రపంచం యొక్క నిశ్చల స్థితి అంటే ప్రపంచంలోనున్నటువంటి నానాత్వము లేకుండా ఉండడమే ప్రపంచోపశమం. అదే శాంతం, అదే శివం. తస్మాత్ అద్వైత శివ. అంటే దేవిని సమాధి స్వరూపంలో ధ్యానిస్తూ నిధిధ్యాసన చేస్తూ దేవి నాకంటే వేరు కాదు, నేనే దేవి, అహమస్మి అనే ధ్యానంలో ఉండగలిగితే అదే శివం, అదే అద్వయం. ముందు చెప్పుకున్నట్టుగా రసోవై సహ. సహ అంటే ఆ బ్రహ్మము, రసోవై రసమే అంటే సారమే, ప్రపంచం యొక్క సారము. రసం అంటే ఏమిటి? సారం. రసం అంటే పిండి తీసేది రసం అంటే సారం. ప్రపంచం యొక్క సారం ఏమిటి? అద్వయాత్మ. ఆ అద్వయాత్మను నిధిధ్యాసనలో దర్శించడమే ఆత్మను ముట్టుకోవడం, ఆత్మస్పర్శ, ఆత్మజ్ఞానం. గీత యథా దీపో నివాసస్థో నేంగితే సోపమా స్మృత. గాలి లేని ప్రదేశంలో ఉంచినటువంటి దీపం లాంటి ధ్యానం నిశ్చలతతో ఉన్న ఏ విధమైనటువంటి అనిశ్చలత లేనటువంటి నిధిధ్యాసనం. అదే భగవత్పాదుల భాష్యంలో నివాతస్థ దీప శిఖా సమా
అంటే గాలి లేని చోట ఉంచినటువంటి దీపంతో సమమైనటువంటి నిధిధ్యాసనతో చేయవయ్యా, చూడవయ్యా, ఉండవయ్యా. యథా దీపో నివాసస్థో నేంగితే స్వపమస్మృత అనేదాన్ని నిధిధ్యాసనను సూచిస్తున్నది. ఇక్కడే సమాధి 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 అనేది, సమాధి అంటే నిధిధ్యాసన అని అర్థం. అక్కడ మనం అష్టాంగ యోగంలో చెప్పినటువంటి సమాధి వేదాంతము అంగీకరించదు. ఈ సమాధి అంటే నిధిధ్యాసనమే. సమ్యక్ అథీతి ఇది సమాధి. భగవద్గీత వీతరాగ భయక్రోధ మన్మయా మాం ఉపాశ్రిత బహవో జ్ఞాన తపసాపూత మద్భావమాగత. వీతరాగ భయక్రోధ, రాగ ద్వేష భయ క్రోధ ఆది సర్వ దుఃఖై విగత, తొలగించబడినటువంటి దాంట్లో. అదే ఉపనిషత్తులో వీతరాగ భయక్రోధా మునిభి వేదపారగై నిర్వికల్పో అయం ద్రష్ట అంటూ మాండుక్యోపనిషత్తులో చెప్పారు. అదే వీతరాగ భయక్రోధ మన్మయ మాం ఉపాశ్రిత, మన్మయం అంటే ఆ భగవన్మయం అయిపోవడం, భగవంతునిలో కలిసిపోవడం ఆత్మలో. మాం నన్ను ఉపాశ్రిత, నన్నే ఆశ్రయించడం చక్కగా. బహవో జ్ఞాన తపసాపూత, జ్ఞాన తపస్సు చేత పవిత్రమైన వాళ్ళు. అదే మునిభి వేదపారగై అన్నారు. మద్భావమాగత, అటువంటి వాళ్ళు నాతో కలిసిపోతారు. నేనే వారు, వారే నేను. సో అది కూడా సేమ్ ఇదే సమాధితో నిధిధ్యాసనతో ఆత్మజ్ఞానాన్ని పొందండి అంటే చూపిస్తుంది. దేవి మహత్యంలో తారకాదీని మహాసురానం సా జగామా నిహితంతుం. తారకాసురుడు మొదలైనటువంటి మహాసురులను నిర్జించింది. అది మార్కండేయ పురాణం. సురథ సమాధి గత. సురథుడు అనే ఆయన సమాధిం గత, సమాధి ప్రాప్తిని పొందాడు. అంటే ఈ సురథ అనే పదానికి కూడా దేవి మహత్యంలో సురథుడనే ఒక జ్ఞాని ఉండేవారిని, ఆయన సమాధిలోనికి వెళ్ళారు అంటూ దేవి మహత్యంలో 12.35 12వ అధ్యాయంలో 35వ శ్లోకంగా సురథ అనే పేరు కూడా, సురథ అనే పేరు ఒక పుంలింగ ఏకవచన శబ్దంగా వ్రాయబడి ఉంది. అది పురాణ సంబంధమైనటువంటి కనెక్షన్. సహస్రకర అనంత శక్తి, తారక సంగర, తారక యుద్ధం అంటే అజ్ఞాన నివృత్తి, సురథ సమాధి ఆత్మజ్ఞాన లయస్థితి, దేవి సహస్రకరమైనటువంటి శక్తి, శక్తిమైనటువంటి రూపము. అయితే దేవి వేరు, ఆత్మ వేరు, నేను వేరు, మూడు ఉన్నాయా? దేవుడు, జీవుడు, జగత్తు, మూడు ఉండవు. దేవుడే జగత్తు, సర్వం కల్పితం బ్రహ్మ. దేవుడే అయం ఆత్మ బ్రహ్మ, ఈ జీవుడే అపర్ణ అపరహ, మూడు ఒక్కటే. దేవుడంటే ఎవరు? ఆత్మదేవుడు. దేవి సమాధి స్వరూపంలో తెలుస్తుంది. ఆమె స్వరూపమును హృదయలోకంలో, హృదయ లోతులలో చక్కగా శాంతంగా ఆలోచించాలి. ఈ సకల బుద్ధి వృత్తులను, చేతనలను నిలిపి చైతన్యం అనే ప్రకాశాన్ని అనుభవించడం, ఇదే ధ్యానసారం. ధ్యాన సూత్రం నిధిధ్యాసే ఏకత్వే దేవీ ప్రకాశతే, అదే సూత్రం.
నిధిధ్యాసే ఏకత్వే అంటే ఒక్కటే అయినటువంటి అద్వయాత్మను నిధిధ్యాసన చేయడంలో, అహమస్మి అనడంలో దేవి ఇగో యమ ప్రకాశతే తెలుస్తుంది. ఈ నిధిధ్యాసన అంటే మనసు, బుద్ధి, ఇంద్రియాలను, దేహాన్ని అన్నిటినీ సర్వమును లయము చేసి ఒకే విషయమునందు ఆత్మతత్వమునందు అహమస్మి యందు ఉంచడమే. తారకాసుర యుద్ధం అంటే ద్వంద్వ నివృత్తి, సురథ సమాధి అంటే అద్వైత సాక్షాత్కారం. దేవి రూపముగా పరాశక్తి మహిషాసురమర్దిని, స్వరూపముగా బ్రహ్మయే, బ్రహ్మతత్వము. ఇంకొక శ్లోకం ఉన్నది, అది వచ్చే ఎపిసోడ్ రేపు దానిని అధ్యయనం చేసి ఈ 18 శ్లోకాల మహిషాసుర మర్దిని అధ్యయనాన్ని, నిధిధ్యాసను కంప్లీట్ చేసుకుంటాము. మరోసారి చదువుకుందాం. విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే కృతసుతతారక సంగరతారక సంగరతారక సోనుసుతే సురథ సమాధి సమాన సమాధి 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 సుజాతరతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. నిర్మలంగా, నిశ్చలంగా అటువంటి నిధిధ్యాసనలో నే అమ్మ ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మ, పరబ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు నేను. దేర్ ఇస్ నో అమ్మ సెపరేట్ ఫ్రమ్ పరబ్రహ్మ, దేర్ ఇస్ నో నేను సెపరేట్ ఫ్రమ్ పరబ్రహ్మ. ఉన్నది ఒక్కటే, అయం ఆత్మ బ్రహ్మ. అహమస్మి, అహమస్మి, అహం బ్రహ్మాస్మి, అహం శాంతోస్మి. అహమస్మి, అహమస్మి, అద్వయోస్మి, అహమస్మి, శివోహం, 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 సోహం, సోహం. యం దేవి అహమస్మి, అహమస్మి, సోహం, సోహం. I am, I am, I am, I am. అహం, 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 అహమస్మి, 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 సోహం, 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 సోహం. శివోహం, 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 సోహం. అహమస్మి, 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 అహమస్మి. ఓం, ఓం. స్వస్తి.